బీజేపీ చేస్తున్నటువంటి మోసాలు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ, సోషల్ మీడియా యూనివర్సిటీ ఒకటి ఉంటుంది. ఆ మీడియా ద్వారా, ఆ యూనివర్సిటీ ద్వారా ఫేక్ ప్రోపగండ మాత్రం బీభత్సంగా చేస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టం 2023లోనే వీళ్ళే పాస్ చేయించారు కదా, పాస్ అయిపోయింది కదా. రాష్ట్రపతి గారు గెజెట్ కూడా రిలీజ్ చేస్తారు కదా 2023లో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు? 2023లో గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2024 ఎలక్షన్లో ఆ 33% ఏదైతే మహిళా రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్కి కట్టుబడి ఉందా ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు? మాటలు ఏమో కోటలు దాటుతుంటాయి కదా. 2024 ఎలక్షన్లో వీళ్ళు ఎందుకని 33% అప్లై చేయలేదు? 33% మహిళలకు ఎందుకో సీట్లు కేటాయించలేదు? ఆ రిజర్వేషన్లో భాగంగా ఎందుకు వీళ్ళు కేటాయించలేదు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా బిల్లు పెడతారంట. సీట్లలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారంట. ఇప్పుడు ఆల్రెడీ 2023లో బిల్ పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్కి ఇప్పుడున్నటువంటి 500 పైచిలుగా పార్లమెంట్ స్థానాల్లో 33% రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదు? డీలిమిటేషన్ అంట. డీలిమిటేషన్లో పెరిగే స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ స్థానాలకు 33% రిజర్వేషన్ కల్పిస్తారంట. మరి దాంట్లో కూడా ఓబీసీలు లేదు. ఎంత దారుణం అంటే వివక్ష. ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. మాటలు ఏమో కోటలు దాటుతాయి. 2023 నారీ శక్తి వందన్ పేరుతో 33% రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా గొప్పలు చెప్పుకొని బీభత్సంగా ప్రచారం చేసుకుంది. ఆనాడు బంపర్ మెజారిటీతో బిల్లు పాస్ అయింది. ఐ థింక్ ఒక 2-3 ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆల్మోస్ట్ అది ఇంకా క్లీన్ స్వీప్. అంత మెజారిటీతో, అంత బంపర్ మెజారిటీతో ఆనాడు మహిళా బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి గెజెట్ కూడా రిలీజ్ చేశారు కదా. మరి ఎందుకు ఆ 33% రిజర్వేషన్ పోయిన ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయలేదు? అవి మాత్రం ఎవరు కూడా అడగడం. ఇప్పుడైతే పెరిగే సీట్లు ఏవైతే ఉన్నాయో డీలిమిటేషన్లో, ఆ పెరిగే సీట్లకు 33% రిజర్వేషన్ కల్పిస్తారంట. అసలు డీలిమిటేషన్ ఎందుకు తీసుకొస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం? ఈ బీజేపీ నాయకులు డీలిమిటేషన్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే అస్సాంలో వీళ్ళు చేసినటువంటి మాస్టర్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది కాబట్టి దాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళు ఎల్లప్పుడూ ఆల్వేస్ అధికారంలో ఉండాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు చూడండి, 2023లో నారీ శక్తి వందన పేరుతో వీళ్ళు 33% రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి దేశవ్యాప్తంగా బీభత్సంగా చేశారు కదా, పాస్ అయిపోయింది కదా. మరి 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వచ్చేసింది. మరి ఆ 33% ఎందుకు వీళ్ళు పోయిన ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయలేదని కూడా ఒకసారి అర్థం చూడాల్సిన అవసరం కూడా ఉంది. పోయిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా మొత్తం ఓన్లీ బీజేపీ వాళ్ళు 440 ఎంపీ సీట్లలో పోటీ చేస్తే మహిళలకు దగ్గర సీట్లను తెలుసా? కేవలం 69. అంటే 15.4%, 15.7% మాత్రమే మహిళలకు వీళ్ళు సీట్లు కేటాయించారు. వీళ్ళు బిల్లు పాస్ చేయించింది అందుకే 33%. వీళ్ళు కేటాయించింది ఎంత? 15.7% మాత్రమే. సగం కూడా లేదు కదా. సగం అంటే 16.5. వీళ్ళు ఇచ్చింది 15.7. అంటే సగం సీట్లు కూడా కేటాయించలేదు పోయిన ఎన్నికల్లో. వీళ్ళు మళ్ళీ మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అదేవిధంగా వీళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉంటుందో ఇంకా తెలుసుకోవాలి. ఆ నారీ శక్తి బిల్ పాస్ అయిన తర్వాత చట్టం వచ్చిన తర్వాత 2023 నుంచి 2025 మధ్యకాలంలో అప్రాక్సిమేట్లీగా అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కూడా జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అక్కడ ఎన్ని సీట్లు మహిళలు కేటాయించారో కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బీజేపీ పార్టీ అక్కడంతా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. మధ్యప్రదేశ్లో 230 సీట్లు ఉన్నాయి. మొత్తం మధ్యప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల్లో 230 సీట్లు ఉంటే వాళ్ళు మహిళలకు ఇచ్చిన సీట్లు తెలుసా? కేవలం 15 సీట్లు మాత్రమే. నారీ శక్తి బిల్లు చట్టం కల్పించిన తర్వాత కూడా వీళ్ళు కేటాయించిన సీట్లు 15 సీట్లు. తర్వాత రాజస్థాన్లో మొత్తం 199 సీట్లు ఉంటే వాళ్ళు ఇచ్చింది మహిళలకు ఎన్ని సీట్లు తెలుసా? 20 సీట్లు. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 సీట్లు ఉంటే కేవలం 15 మంది మాత్రమే మహిళలకు అవకాశం కల్పించారు. ఛత్తీస్గఢ్లో తెలంగాణలో మొత్తం 119 సీట్లలో కేవలం 13 మంది మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు. రీసెంట్గా హర్యానాలో ఎలక్షన్ జరిగాయి కదా, 90 సీట్లలో
10 మందికి మాత్రమే మహిళలకు ఇచ్చారు. 33% రిజర్వేషన్ ఎక్కడ చట్టం చేశారు కదా, గొప్పలు చెప్తున్నారు కదా, మళ్ళీ 33% ప్రకారం సీట్లు కేటాయించారు కదా, ఎందుకు కేటాయించరా? జార్ఖండ్లో 68 సీట్లలో కేవలం 8 మందికి మాత్రమే కల్పించారు. ఢిల్లీలో కూడా సేమ్ 68 సీట్లలో ఓన్లీ 8 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. మరి వీళ్ళు 33% రిజర్వేషన్ కోసం వీళ్ళు పోరాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అంటే ఈ బీజేపీ ఏ విధంగా వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఫేక్ ప్రోపగండా, ఫేక్ ప్రచారం చేస్తున్నారో ఒకసారి మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. రిజర్వేషన్ల పేరుతో మహిళల ఓటు దండుకోవడమే తప్ప చట్టంలో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లు 2023లో మహిళా చట్టం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇచ్చినటువంటి సీట్లు ఎన్నో ఇప్పటికే మీరు అందరూ కూడా చూశారు. అంటే నినాదాలు తప్ప చిత్తశుద్ధి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రచారం మాత్రం బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తే మాత్రం 33%, ఇచ్చిన సీట్లు మాత్రం 15 సీట్లు కూడా అతి గతి లేదు. అంటే ఇప్పటికే మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా చాలా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీళ్ళు డీలిమిటేషన్ ఎందుకు తీసుకొస్తున్నారు? డీలిమిటేషన్ వల్ల వీళ్ళు పొందే లాభం ఏమిటి? వీళ్ళకి వచ్చే సీట్లు, వీళ్ళు పెంచే ఆ పార్లమెంట్ స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు ఏ విధంగా ఉండబోతాయి అన్నది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మళ్ళీ వస్తా. దాని గురించి